కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జీ పథకంపై కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు అసత్యాలు చెబుతున్నారని, గతంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కంటే 25 రోజులు రైతులకు అదనంగా పనులు కల్పిస్తుందని భారతీయ జనతా పార్టీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావులు తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వెనుక గల ప్రకృతి ఆశ్రమం సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 125 గ్యారంటీ డేస్ స్కీమ్ అనేటువంటిది తీసుకురావడం, అదేవిధంగా రైతులు చాలా మంది వ్యవసాయం ఉన్నటువంటి టైంలో కూడా ఈ ఉపాధి హామీ గతంలో ఉన్నటువంటి స్కీమ్ ద్వారా రైతులు కూడా నష్టపోవడం జరిగింది. దాన్ని మీకు గొప్పగా 2 విషయాలు చెప్తాను, మిగతా విషయం పెద్దలు తెలియజేస్తారు. దాన్ని చాలా క్లియర్గా 125 డేస్కి మీకు ఉపాధి ఇస్తారు. అదేవిధంగా ఏదైతే వ్యవసాయం ఉండేటువంటి రోజులు ఉన్నాయో 60 రోజులు కూడా ఊపు కానీ, అదేవిధంగా కోపం ఉండే సమయంలో 60 రోజులు కూడా హాలిడే ఇస్తారు. అంటే చిన్న మార్పు ఏంటంటే అండి, దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశారు అనేటువంటి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ పూర్తిగా విరుద్ధం. అటువంటిది ఏం లేదు. కానీ రైతులకు కూడా మేలు చేసే విధంగా 40 రోజులు ఇక్కడ హాలిడే ఇస్తారు. మిగతా 5 రోజుల్లో 125 డేస్ కంపల్సరీ చూపిస్తారు. ఈ విధంగా ఇది అద్భుతమైనటువంటి రైతులు కూడా ప్రయోజనం వచ్చేది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడు దళారులు అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. చాలా కృత్రిమైనటువంటి జాబ్ కార్డ్స్ ఇస్తున్నారు. ఎన్నో లూప్హోల్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా సవరించి ఈ కొత్తగా ఈటీజీ అనేటువంటిది పేరు మారుతూ అద్భుతంగా భారతదేశం చాలా మందికి వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుందని చెప్పేసి అందరం భావిస్తున్నాం. మీడియా మిత్రులు తమ ద్వారా కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు దీనికోసం తెలియజేయాలని కోరుతున్నాం. 10వ తేదీ రాజమండ్రిలో ఉంటుంది. ఆ సెమినార్తో పాటు మనం తీసుకునేటటువంటి కార్యక్రమాలని ఈ మధ్యకాలం ఇందాక మన విశ్వేశ్వరరావు చెప్పినట్టుగా ఈ పథకాల మీద కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. దేశంలో వీళ్ళిద్దరూ విమర్శించే ముందు ఒక విషయం ఆలోచించుకోవాలి. అయ్యా, 150 రోజులు 100 రోజులు పెట్టి 60 రోజులు పండించిన సందర్భంగా 250 ఇస్తానని 120 ఇచ్చిన సందర్భంగా మీరు ఎవరు నోడెత్తి మాట్లాడలేదు. ఇవాళ 280 రూపాయలు ఇచ్చి 120 రోజులు పండుగ చెప్తామంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆదర్శనీయంగా ముందుకెళ్తుంది. కాబట్టి మీకు ఆ పని చేయడం చేత కాకపోయినా కనీసం అభినందించే పని చేయండి, విమర్శలు మానుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను. రెండోది, కాంగ్రెస్ పార్టీ వారికి కూడా చెప్తున్నాను, మీరు ఈ పథకం గతంలో రివ్యూ చేసినప్పుడు, ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు 60-40% పెడితే రాష్ట్రం 40% పెడితే రాష్ట్రం ఓన్ చేసుకుంటూ ఉంటుంది, ఖచ్చితంగా రాష్ట్రం పెట్టాలని చెప్పినటువంటి మీరు 100% ఇవాళ వదిలేస్తుంటే ఇవాళ మీరు ఏం చేయాలో అర్థం కాక, డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేక కేవలం నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకంగా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించండి. ఈ కార్యక్రమాలకి అవసరమైతే మీరు కూడా అభినందించండి అని చెప్పి కోరుతూ, విమర్శలు లేనటువంటి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ఏ ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారితో కలిపి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పారదర్శకంగా ముందుకు వెళ్తుంది. మీరు ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించేది మేము సమాధానం చెప్తాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు